आज संतनगर पुलिस स्टेशन में सीएन कृष्णा गौड़ के रिटायरमेंट प्रोग्राम बड़े धूम से मनाया गया है। इसमें मेहमान ए खुसूसी बालानगर जोन एसीपीजी हनुमंत राव ने शिरकत किया। ये प्रोग्राम संतनगर पुलिस स्टेशन के एसएचओ के श्रीनिवासुलु डीआई नागी रेड्डी सी अब्दुल हयूम सी के हरीश के जेरे निगरानी में हुआ है। इस मौके पर संतनगर पुलिस स्टेशन का पूरा स्टाफ भी मौजूद रहा। లోక జ్ఞానం ముఖ్యం. చదువుకు కొంచెం కొద్దిగా తెలియలేరుకో రాధాకృష్ణ అవుతారు, ఇంకొకరు అవుతారు, విషయం మాత్రం తెలుసుకుని పని పూర్తి చేస్తాడు. చదువుకున్నాడు అనుకుంటాడు, అమ్మో నేను అడిగితేమన్నా ఇజ్జత్ పోయితేమో, అడగొద్దేమో, అమ్మో నేను చదువుకున్నా అని తెలియదు, పక్కన అని తెలుసుకోడు, ఆయన అక్కడే ఉంటాడు. కానీ కృష్ణ అట కాకుండా ప్రతి విషయంలో కూడా తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్న ప్రతి విషయం తెలుసుకొని ఈ సర్వీసులు ఇన్ని సంవత్సరాల సర్వీసులో రాధాకృష్ణ చెప్పినట్టు ఇంత కాలచక్రంలో ప్రతి దాంట్లో కూడా సక్సీడ్ అయ్యాడంటే అది అనుకున్న నలుగురితో కలిసిమెలిసే స్వభావం. అందుకంటే పోలీసులో పబ్లిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో పిచ్చి అలవాటు బాగుంది, ఎప్పుడన్నా ఇంట్లో కూడా మరి యూజ్ చేస్తాడేమో. అటువంటిది ఏమన్నా అంటే మీరు కూడా కొంచెం అంటే యాక్సెప్ట్ చేయాలని చెప్పి మేడంకు కానీ పిల్లలకు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఏదైనా ఒక వ్యాపకం చూసుకోవాలని ఇందాక కూడా మనం చెప్పి అది చాలా ఇంపార్టెంట్. రిటైర్మెంట్ తర్వాత పోలీసులో ఎంతసేపు మైండ్లో ఉద్యోగంలో ఉన్నంతసేపు ఇంటికాడున్నా లీవ్లో అయినా ఏడవైనా కూడా ఈ ఉద్యోగమే మైండ్లో తిరుగుతుంటుంది. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ, పనులు ఎక్కువ, మనకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఏసీపీ బాలరాజ్ సార్ అండ్ బాలనాథ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సార్, మా సహకార రిసోర్స్ సార్, నాతోటి ఎస్ఐ గారులకు, కఠిన సిబ్బందికి, నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే నాది వచ్చేసి నా రైల్వే స్టేషన్ది ఇది లాస్ట్. స్టార్టింగ్ నేను ఉద్యోగం కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా, టైపిస్ట్లా టైప్ చేయడానికి పోయినా, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పేపర్ కట్టింగ్, పేపర్ లేదు, అది ఇది ఉన్నది. ఇప్పుడు ఆ రోజు ఏం లేదు. అప్పుడు పోలీసులు రావాలంటే ఎవరు రావడం లేదు. రాకుంటే వాళ్ళే అనౌన్స్మెంట్ చేసి మైక్ పెట్టి వాళ్ళు సెలక్షన్ చేసింది. ఎవరు కనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చి, ఎవరు మంచిగా ఐదు కనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చి సెలక్షన్ చేసుకున్నారు. అది ఆ రకంగా నాకు ఆ రోజు ఉదయం కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు సైకిల్ మీద వచ్చేసి 6 కిలోమీటర్లు నా ఊరికి, నా కాలేజ్కి. అయితే ఆ రోజు నాకు జాబ్ వస్తాను కూడా తెలియదు. సాయంత్రం 4 గంటల వరకు నాకు జాబ్ వచ్చేది తెలియదు. సాయంత్రం రతన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు ఉండే, ఆయన డైరెక్ట్ సెలెక్ట్ అయ్యి రన్నింగ్లో నేను అప్పుడు ఏంటంటే ఇప్పుడు 5 కిలోమీటర్స్ ఏంటంటే మన స్టెమినా చూస్తున్నాం. ఆ రోజు ఏంటంటే మరి కాలు ఒక్కగా ఉన్నాయా, కాలు చక్కగా ఉన్నాయా, దానికోసం చూపించేది రన్నింగ్. ఇప్పుడు అట్లా చేసి ఆల్రెడీ నేను రన్నింగ్ సాటర్డే నాడు మన శనిపైన కింద డ్రెస్ చూడలేదు. అయితే కింద పడితే రక్తపట్టింది కాల్చున్నా. అప్పుడు రథా సార్ చూసి ఆల్రెడీ సెలెక్ట్ అయినా ఎవరికి కూడా అప్పుడైతే బీడీ కూడా ఎవరికి ఎక్కడ రాలేదు, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినా అని చెప్పి ఆ రోజు అట్లా స్టార్ట్ అయింది. ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే నా ఫ్యామిలీ కోసం నేను ఒక 350 రూపాయల బేసిక్ శాలరీ తోటి జాబ్ వచ్చింది. సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్, ఒక సంవత్సరానికి 10 రూపాయలు ఇంక్రిమెంట్ సార్కి ఉద్యోగం చేసాం. ఆ రోజుల్లో నేను నా డిపార్ట్మెంట్ నాకు కాపాడింది, నా పిల్లలను కాపాడింది. ఇంతమంది నా నుంచి ఇంతవరకు జీవనం పొందుకుంటూ వచ్చినాం, అంత మంచిది చేసుకుంటూ వచ్చినాం. ఇక ఒకటి ఏంటంటే కన్నదారి గారు వచ్చింది డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ తర్వాత అదేవిధంగా ఇదంతా మన సార్ వాళ్ళ సజెషన్స్, ఇన్స్పెక్టర్ సార్ వాళ్ళ సజెషన్, వీళ్ళందరి సజెషన్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి.